అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే వరలక్ష్మి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజ సామాగ్రి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం. పూజ చేసుకోవాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి చెంబు. కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 3 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరో 2 అమ్మవారికి చీరతో పాటు వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలని వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొద్ది జాకెట్ ముక్కలను ముందుగానే కొని పెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీఠం ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించుకోవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉంచుకోవాలి. విడి పూలు అమ్మవారిని 5 రకాల పూలతో అర్పిస్తే మంచిదని చెబుతారు. అయితే 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూల మాలలు అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి. పసుపు కొమ్ములు 2 మంచివి, శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టడం కోసం. పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు. 2 డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు. ఈ ఒక్క చీర, అది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారి కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు. 2 డజన్ల చొప్పున అరటి పండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమలు ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులను అందుబాటులో ఉంచుకోవాలి. తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం 3 ముత్తైదులకు కట్టేందుకు 5 దారపు పోగులు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే, ఇక చలిమిడి నివేదించాలని ఉంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరైతే ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, 5 రకాల పండ్లు, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొద్ది పిండి వంటలు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు. దీపారాధన చేయడానికి వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది.
ఆచమనం, పంచపాత్ర, ఉద్దరిని, చిన్న పళ్ళెం, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ఉద్దకర్పూరం, నివేదన చేసే సమయంలో గంట మోగించేందుకు గంట, ఇక వీటితో పాటు అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన, నూనె, అగ్గిపెట్ట ఎలాగో తప్పనిసరిగా మనం వద్దన్నా ఉంటాయి కదా. వీటన్నిటిని ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో ఇలాంటి ఈ హడావిడి లేకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.